డీడీసీ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నూరు నియోజకవర్గ క్యాతనపల్లె మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపల్లె పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వ, చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కా సుమన్, బెల్లంపల్లె మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య అనంతరం విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి గడిచిన 4 నెలలుగా ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదన్నారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతోంది. ఇక 10 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పెద్దపల్లె పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. పెద్దపల్లె పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని దయచేసి నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఆంధ్రాని తెలంగాణలో బలవంతంగా కలిపింది. 1969 తెలంగాణ ఉద్యమంలో 369 విద్యార్థులను బలి తీసుకున్న పార్టీ కాంగ్రెస్ అన్నారు. ఇక 2004లో తెలంగాణ ఇస్తామని మోసం చేసింది పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కొప్పులీశ్వర్ గారు మా పార్టీ అభ్యర్థులు ఉన్నారు. వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి, మీ సహకారం అందించండి. డెఫినెట్గా ఈ ప్రాంతంలోని సింగరేణి కార్మికుల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం డెఫినెట్గా వారు చాలా కష్టపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతం వెంకటస్వామి, వివేకు, వినోద్ వాళ్ళ ఆధీనంలో ఉన్నది. ఏం అభివృద్ధి జరిగింది, ఏం పెట్టారు వాళ్ళు కేంద్ర మంత్రులు ఉండి, రాష్ట్ర మంత్రులు ఉండి మనకి ఏం చేయలే వాళ్ళు. ఇవాళ ఇక వాళ్ళ కొడుకుని తీసుకొచ్చిన వంశీ ఈయనని గెలిపిస్తే వాళ్ళ కొడుకు వస్తారు, మళ్ళీ వాళ్ళ కొడుకు వస్తారు. ఇక ఇదే పరంపర తప్ప వేరే ఏం ఉండదు. కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచన చేయాలని కోరుతున్నా. ఇక్కడ ఆ 2 జాతీయ పార్టీలకు ఢిల్లీలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. 272 సీట్లు లోక్సభలో కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేదు, బీజేపీకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణలో 8 నుంచి 12 ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రేపు డెఫినెట్గా జాతీయ రాజకీయాల్లో మంచిగా మనవంతు పాత్ర పోషించే ఆస్కారంగా ఉంది. కాబట్టి మంచి వ్యక్తి అయినటువంటి ఈశ్వర్ గారిని గెలిపించాల్సిందిగా నియోజకవర్గ ప్రధాని గారిని విజ్ఞప్తి చేస్తాను. ఇక్కడ జరిగే పోటీ తెలంగాణ ఛాంపియన్ అయినటువంటి బీఆర్ఎస్కు, తెలంగాణ వ్యతిరేక పార్టీ అయిన కాంగ్రెస్, బీజేపీకి మధ్య జరుగుతున్నటువంటి చాలా మంది అభ్యర్థులు ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయడం అనేది సర్వసాధారణం. కానీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాలను మనం ఒకసారి చూసినట్టయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి ఒక రిజర్వేషన్ అంటూ వస్తే అది బహుళ ప్రయోజనాల కోసం కావాలి, అందరూ దాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉండాలి. నిజంగా కూడా వాళ్లకు చదువుకున్న వాళ్ళు కాదా, విషయాలు తెలిసినటువంటి వాళ్ళు కాదా, మరి ఇవన్నీ ప్రజలు ఇట్లా అనుకుంటారని తెలిసినటువంటి వాళ్ళు కాదా అంటే అన్నీ తెలిసినటువంటి వాళ్ళు. ఒక పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 4 అవకాశాలు ఉంటే 3 ఒకే కుటుంబం రిజర్వేషన్ వాడుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో మరి నేను ఈ సందర్భంగా ప్రజలను ఆలోచించమని కోరుతున్నాను. ధర్మపురిలో ఎస్సీలకు రిజర్వ్ అయింది, ఇక్కడ బెల్లంపల్లిలో ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ. ఆల్రెడీ వినోద్ కుమార్ గారు మాజీ మంత్రిగా ఇదివరకు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో గెలిచి మంత్రిగా పనిచేసారు. ఇలా మన ఎమ్మెల్యేగా ఉన్నాడు. వివేక్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా చెన్నూరు నుంచి ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు మంత్రి పదవి కావాలని డిమాండ్ తోటి ఉన్నారు. మంత్రి పదవి మీకే కావాలి, బెల్లంపల్లి ఎమ్మెల్యే మీకే కావాలి, చెన్నూరు ఎమ్మెల్యే మీకే కావాలి. ఈరోజు మళ్ళీ వచ్చినటువంటి ఎన్నికలలో ఏమాత్రం అనుభవం లేనటువంటి ఒక ఐటీ కంపెనీ నుంచి వ్యాపార సంస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అనుభవం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీకు డబ్బులు ఉన్నాయని, అధికారం ఉన్నదని, ఏదైనా చేయగలుగుతామని, ఏ పార్టీలో ఉన్నా మాదే ఆధిపత్యం నడుస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఇలా మరి పార్లమెంట్కి నిలబెట్టినటువంటి వాళ్ళ కొడుకు ఎవరైతే వంశీ ఉన్నాడో మీ అందరికీ తెలుసు. ఆయన ఎన్నికల ప్రచారంలో వివేక్ గారు మాట్లాడారు, నాకేం బాధ్యతలు లేవు, నేను పూర్తిగా ఇక్కడనే సమయం ఇచ్చి మీకోసం పనిచేస్తా అని చెప్పిండు. మా బిడ్డ కొడుకు మా వ్యాపారాలు చూసుకుంటారని చెప్పిండు. మరి అలా వ్యాపారాలు మళ్ళీ వివేక్ సాబ్ చూసుకుంటాడా, మళ్ళీ బిడ్డ కొడుకు చూసుకుంటాడా, మళ్ళీ కొడుకుని ఇందులోకి తీసుకువస్తే తీసుకురండి. కానీ ఈ మధ్యనే ఒక అమ్మాయి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ ఒక అమ్మాయి మరి మాట్లాడితే నేను విన్నాను సోషల్ మీడియాలో. నిజంగా కూడా చాలా గొప్పగా క్వశ్చన్ చేసింది. అవునాయా, మీరు ఆగర్భ శ్రీమంతులు, ఎక్కడి నుంచి ఎదిగిన మీరు? ఈ ప్రాంతం నుంచే ఎదిగినారు. మీ తండ్రి కావచ్చు, మీరు కావచ్చు, ఇలా మీ కొడుకు కావచ్చు,
ఇక్కడ ప్రజలు ఓట్లేస్తేనే మీరు గొప్పవాళ్ళు అయినరు. ఇలా బంగారు కొండ మీద కూర్చున్నారు. దేశంలో మరి శ్రీమంతుల జాబితాలో మీరు 9వ నెంబర్లో ఉన్నారు. మీరు ఇంకా రిజర్వేషన్ ఎందుకు వాడాలి? రిజర్వేషన్ వాడడం వల్ల మరి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆ ఫలితం వాళ్ళకు దక్కాలంటే నిజంగా మీరు రిజర్వేషన్ వాడొచ్చునా? ఒకసారి మీకు మీరు ప్రశ్నించుకోండి. ఆ రిజర్వేషన్ వాడొచ్చునా? ఎందుకు వాడాలి? మీరు వేల కోట్లకు అధిపతులు. సికింద్రాబాద్లో ఎందుకు పోటీ చేయొద్దు? మల్కాజిగిరిలో ఎందుకు పోటీ చేయొద్దు? జనరల్ స్థానాలలో ఎందుకు పోటీ చేయొద్దు? ఒక కుటుంబం అంతా వచ్చి ఏకమొత్తంగా ఉన్నటువంటి అవకాశాలు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు మరి ఎంతకాలం మీ అడుగుజాడలో పనిచేయాలి? ఎంతకాలం మీకోసం పనిచేయాలి? మీ దగ్గర బాధితులుగా ఎంతకాలం మీకు జెండా మోయాలో వాళ్ళే అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఇలా వివేక్ ఉంది. ఇలా గొప్ప మాటలు చెప్తున్నాను. నేను 40,000 ఉద్యోగాలు ఇస్తాను. నేను ప్రశ్నిస్తున్నా, అయ్యా 7 రాష్ట్రాలలో 100 కంపెనీలు ఉన్నాయని ప్రచారంలో ఉన్నది. 800 కంపెనీలు మాకు తెలియదు. కానీ అయ్యా మీరు ఇక్కడి నుంచి ఎదిగిన వాళ్ళే కదా. తిన్నరేవు తలుస్తారు తెలంగాణ ప్రజలు. ఉన్న ఊరును మర్చిపోరు. మరి మీకు భవిష్యత్తు ఇచ్చిన ప్రాంతం కదా. గోదావరికని కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, మంచిర్యాల ప్రాంతం కావచ్చు, చెన్నూరు కావచ్చు. ఎందుకు మీరు ఇక్కడ పరిశ్రమలు పెట్టలేదు? ఎందుకు మీరు ఇక్కడ కొన్ని వందల మంది మా యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆలోచన చేయలే? ఇయ్యాల మాట్లాడుతున్నారు. ఎప్పుడు మీరు మాట్లాడేది 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఇలా మళ్ళీ అధికారం కోసం ఏం చెప్తే బాగుంటుంది? ఏం చెప్తే నమ్మించవచ్చు ప్రజలను? మరి ఆ తపనతోటి మాట్లాడుతున్నారు తప్ప నిజాయితీతో మాట్లాడతలేరు అనేటువంటిది ఇక్కడ ప్రాంత ప్రజలకు తెలుసు. ఇంకా ఏదో గొప్పలు చెప్పబోతున్నారు. మేము బోర్లు వేపించినాం, స్కూళ్ళల్లో బెంచీలు పెట్టినాం, మేము అక్కడ అది చేసినాం ఇది చేసినామని. అయ్యా ఇక్కడ ఎవరు తెలియని లేరు. మీ 100 కంపెనీలలో వచ్చేటువంటి CSR ఫండ్సే కొన్ని 100 కోట్లు ఉంటాయి. ఎంతమందికి ఇక్కడ మేలు చేసినావు? ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టినావు? ఎంతమంది చనిపోయిన వాళ్ళకు ఆదుకున్నావు? ఎంతమంది కరోనా సమయంలోనూ వాళ్ళని కాపాడినావు? ఏం చేసినావు అనేటువంటిది ఏమైనా లెక్క చేయగలుగుతారా? మాలాంటి సామాన్లు చేసిన దాంట్లో 0% కూడా కాదు. నువ్వు కావాలంటే నా ధర్మపురికి పోయి అడుగు.